మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శిల్ప గారు. తెలుసు కదా, తను ఈ మధ్య కాలంలోనే సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి చంద్రకాంత్ అలియాస్ చందు గారి వైఫ్ శిల్పా చందు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు పిలిచాము, ఆమె ఎందుకు మన స్టూడియోలో ఉన్నారనేది మీకు కొద్ది నిమిషాల్లోనే అర్థమవుతుంది. ఒకసారి అయితే ముందు మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు శిల్ప? ఓకే. ఓకే, పిల్లలు బాగున్నా. బాగానే ఉన్నారు. అయిపోయినాయేమో కదా కార్యక్రమాలన్నీ కూడా? పెద్ద కర్మ అయిపోయింది. సో ఇంకా ఫర్దర్ గా ఉంటాయి కదా, అది కొద్దిగా టైం పడుతుంది. ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నారు అని చెప్పేసి నాకు తెలిసింది. ముఖ్యంగా మీరు పిల్లల్ని కనీసం చదివించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు, అసలు ఫైనాన్షియల్గా ఏమీ లేదు అని విన్నాను. అసలు చందు గారి పేరు మీద పెద్దగా ఏమీ లేవని కూడా విన్నాను నేను. నిజమేనా? ఆస్తులు కూడా ఏం లేవు. ఎంత సంపాదించినా మాకు మినిమల్ గా ఒక 25 to 30K మధ్యలో ఇస్తారు, అంతే అంతే పర్ మంత్. మిగిలిందంతా వాళ్ళిద్దరు. ఇంకా మరి పిల్లలు స్టడీస్ అట్లా అంతా కూడా ఏమి పట్టించుకునే పరిస్థితి లేదా? పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఎలా అంటే పిల్లల స్టడీస్ పరంగా ఇనీషియల్గా ఒక అమౌంట్ కట్టేసి 4,000 per month అలా మేనేజ్ చేసుకుంటూ కట్టేవాడు. లేదు కుదరదు అంటే ఇంకా నాకు ఇచ్చిన దాంట్లో నుంచి మేనేజ్ చేయడం అలా చేసుకొని ఇచ్చేసేవాళ్ళం. ఓకే, మీరైతే ఇప్పుడు ఏం జాబ్ అది కూడా చేస్తలేదు? చేయట్లేదు. యాక్చువల్గా నేను ఆఫ్లైన్ లో రీసెలర్ గా చేశాను అనమాట కొంతకాలం. నాకు శారీస్ కానీ జ్యువెలరీ రీసెల్లింగ్ బిజినెస్ చాలా స్కోప్ ఉందన్నమాట, నాలెడ్జ్ ఉంది. సో చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఫ్యామిలీకి సపోర్ట్ అంటే బయటికి వెళ్ళి చేసే పొజిషన్ లేదనమాట. పిల్లలను చూసుకోవడానికి చిన్న పిల్లలు, అబ్బాయికి ఏం తెలియదు, ఎవరు సపోర్ట్ లేరు. అమ్మ ఉన్నప్పుడు పాపను చూసుకునేది, నేను వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు అత్తయ్య మీద డిపెండ్ అవ్వలేను. అమ్మ లేదు, అత్తయ్య మీద డిపెండ్ కాలేను. ఎందుకంటే తను షుగర్ పేషెంట్, తనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో మామయ్య ఎలాగో తనకు కూడా సెట్ అవ్వదు. పిల్లల్ని చూసుకోవడానికి మాత్రం లేడీస్ చూసుకున్నంత మగవాళ్ళు చూసుకోలేరు కదా, ఇబ్బంది. మళ్ళీ అత్తయ్య కూడా ఏ మినిట్ లో ఏమవుతుందో మనకు తెలియదు. ఈ ఇన్సిడెంట్ అవ్వకముందు 2 days ముందు midnight 11:30, 11:40కి నా దగ్గరకు వచ్చింది ఏడ్చుకుంటూ, బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి. కిడ్నీలో వాటర్ స్టోర్ అయ్యాయి. సో ఎమర్జెన్సీగా విజయ్ హెల్త్ కేర్ తీసుకెళ్ళి తనకి డ్రిప్స్ ఎక్కిచ్చేసి మళ్ళీ తీసుకొని రావడం, నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అదంతా చేయడం. సో ఆల్ ఆఫ్ సడన్ తనకి ఏమవుతుందో కూడా మనం అలాంటి గెస్ట్ చేయలేము. వాళ్ళ మీద డిపెండ్ అయితే నేను అవ్వలేను కదా, పిల్లల్ని తన మీద వదిలిపెట్టేసి వెళ్ళలేను. సో అలా అని నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి అవ్వట్లేదు. సో ఇంట్లోనే ఉండి చేద్దాము ఏదన్నా అనేసి అని అనుకున్నాను. ఇప్పుడు బాబుకి ఫుల్ డే స్టార్ట్ అవుతుంది అనమాట. అంతకంటే ముందు హాఫ్ డేసే. బాబు ఇప్పుడు ఏం చదువుతున్నాడు? బాబు నర్సరీ మొన్నటి వరకు, ఇప్పుడు LKG అనమాట. పాప 3rd standard, ఇప్పుడు 3rd standardకి వెళ్తుంది. సో నర్సరీ ఉన్నప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మేనేజ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మార్నింగ్ అవర్స్ డే షిఫ్ట్ ఫ్లెక్సిబుల్ 9 to 3:30 or 4:30 ఉంటే ఇంకా కంటిన్యూ చేస్తాను. ఓకే, ముందుగా సుమన్ టీవీకి థ్యాంక్ యూ సో మచ్. నీకు చాలా థ్యాంక్స్ నిరుపమ. ఇప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నావు. ఏడవకు. జరిగిందాన్ని ఎవరు కూడా మార్చలేరు కదా. పిల్లలకి ధైర్యం ఉండాలి. పిల్లలకి నువ్వే కదా ఉన్నావు, ఇంకెవరు ఉన్నారు? ఇప్పుడు పిల్లలకి ఎవరు లేరు కదా. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అవునా శిల్ప? ఓకేనా? జాగ్రత్తగా చూసుకోవాలి కదా పిల్లల్ని. నువ్వు హెల్తీగా ఉంటేనే కదా పిల్లల్ని మంచిగా చూసుకోగలుగుతావు, అవునా? చూసారు కదా, మనకి కష్టంలో ఎవరైనా మన వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళు, తెలియకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో కష్టంలో ఎవరైనా ఉన్నారు అంటే స్పందించే హృదయాలు చాలానే ఉంటాయి. మీకెవరికైనా ఆ పిల్లలకు లేదా తనకు ఏదన్నా హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా, ఎందుకంటే మనిషి నిలబడాలంటే కావాల్సింది ఫైనాన్షియల్ హెల్పే.
సో ఆ రకమైనటువంటి హెల్ప్ ఏదన్నా చేయగలిగిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ముందుకు రండి. అక్కడ ఉన్నటువంటి నెంబర్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే, తనతో మాట్లాడేది తన నెంబరే. ఏది చేయగలుగుతారో మీరు అది మీకు అవకాశం ఉన్నంత వరకు చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.